చిన్నప్పుడు బర్త్‌డే వచ్చిందంటే చాలు చాలా సరదాగా అనిపిచ్చేది. కానీ ఏజ్ అయ్యే కొద్దీ కెరీర్ అంటూ, పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అంటూ పెరిగిపోతూనే ఉంటాయి. నేను వర్క్‌లో ఉంటే మా వారు మాత్రం స్వీట్ చేసి ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు. అమ్మాయిలకి పెద్ద పెద్ద గిఫ్ట్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటివి చిన్న చిన్నవి చేసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతగా నా కోసం స్వీట్ చేసి పెట్టమంటే ఏంటి నేనా? నీకు పెట్టాలా? అంటున్నాడు. అదే మా వాడికైతే పరిగెత్తుకుంటూ వెళ్లి తినిపిచ్చేస్తున్నాడు. ఫ్రెండ్స్ సమక్షంలో కేక్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డే మా వాడికి 2½ అవర్ బ్యాడ్మింటన్ క్లాస్ ఉండడం వల్ల మేమందరం కలిసి వచ్చాం. మా వాడి స్కూల్ మేట్ ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా అందరం కలిసి వచ్చేసాం. అక్కడే ఉంటే ఆ షాటు ఈ షాటు కొట్టలేదని మనకేమో బీపీ పెరిగిపోతుంది. అది కాస్త డౌన్ చేసుకుందామని అందరం కలిసి వాకింగ్ వచ్చాం. ఇలా బయటికి వచ్చినప్పుడే మనలోని అపరిచితుడు బయటికి వచ్చేస్తాడు. అంటే ఇలా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉండిపోతాము. ఉన్నట్టుండి ఈ 2 చక్రాల గుర్రబండి పోతూ ఉంది. భలే ఉంది కదా 2 గాన్లతో. ఇలాంటివి మాత్రం ఇక్కడ కంట్రీ సైడే చూడగలుగుతాం. ఈ ఇంట్లో వాళ్ళు మాత్రము ఇలా రోడ్డుకు వాళ్ళ ఇంటికి మధ్యలో నీళ్లు ఉండడం వల్ల చిన్నపాటి వంతెనైతే కట్టుకున్నారు. భలే ఉంది కదా చూడ్డానికి. మాకేమో ఎండాకాలం స్టార్ట్ అవుతూ ఉన్నట్టు అనిపించినా యూకేలో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నిమిషానికి ఇక్కడ క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. ఈ పిల్లలకి అలా క్లాస్ అయిపోయిందో లేదో ఆటలు చూడండి అప్పుడే మొదలెట్టేశారు. మేము కూడా బయలుదేరిపోతున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.